అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, భీష్ముడు ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ఆ సమయంలో ధర్మరాజు, పితామహ, మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖముల నుండి విముక్తి పొందగలుగుతాడు అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, నేను నీకు అజగర కథ చెప్తాను. పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులు ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు. ప్రాణం శాశ్వతం కాదని తెలిసినా మానవులు మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంత దూరం పోయి విడిపోతాయి. ఈ సృష్టిలో భార్యాభర్తలు, బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసినవాడు సుఖ దుఃఖాలకు అతీతుడై శాశ్వత ఆనందం పొందగలుగుతాడు. నేను సుఖ దుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను. దుఃఖం వచ్చిన కలతపడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్య మీద, కటిక నేల మీద సమభావంతో నిద్రించగలను. పట్టు వస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఏది నాకుగా కోరను. లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగర వ్రతం స్వీకరించి నన్ను వెతుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి, ఇదే అజగర వ్రతం. ఇది యజ్ఞ యాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వల్లనే ఇది లభించగలదు. అజగర వ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకము చేరదు, మోక్షము అతనికి దగ్గరగా ఉంటుంది అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, తాను చేసే కర్మఫలం, తనకున్న సిరి సంపదలు, తనకు ఉన్న బుద్ధి బలం, బంధువులకు ఉన్న సిరి సంపదలు, వీటిలో వేటి వల్ల మానవుడికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, మానవుడు తన స్వయం ప్రజ్ఞ వల్ల మాత్రమే కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. కనుక మానవుడికి ప్రజ్ఞ అత్యవసరం. ప్రజ్ఞ వల్లనే మానవుడికి కార్యసఫలత కాగలదు. బలి, ప్రహ్లాదుడు, మంకి తన ప్రజ్ఞ వల్లనే తమ సమస్యలకు పరిష్కారం వెతికి కీర్తి ప్రతిష్టలు పొందారు. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఒకసారి ఒక గంధర్వుడు తోలే రథం తగిలి క్రిందపడి ఆ అవమాన భారంతో కుమిలిపోతూ ఆత్మహత్యా ప్రయత్నానికి పూనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఒక నక్క రూపంలో వచ్చి అతనికి ప్రజ్ఞ కలిగించి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించాడు. కనుక మానవుడికి ప్రజ్ఞ ఉండడమే శ్రేష్టం అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు,
మానవుడు తన దైనందిన జీవితంలో దానాలు, ధర్మాలు, తపస్సు, తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయడం అత్యంత నిష్ఠతో ఒక యజ్ఞంలా చేసినప్పుడు అవి మానవుడికి ఏ రూపంలో ఫలితాన్ని ఇస్తాయి వివరంగా చెప్పండి అని అడిగాడు. ధర్మరాజా, మేలు మీద మేలు, కీడు వెంట కీడు, ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి, పోతుంటాయి. ఒక మనిషి పాపం చేసినట్లయితే ఒక కష్టం వెంట ఒకటి వస్తూనే మనిషిని దారుణంగా దెబ్బతీస్తాయి. అదే మనిషి పుణ్యాత్ముడైతే అతనికి సుఖం వెంట సుఖం వస్తూనే ఉంటుంది కనుక నిరంతర సుఖ సంతోషాలలో మునిగి తేలుతుంటాడు. ధాన్యంలో తాలుగింజలు ఉన్నట్లు మనుషులలో పాపాత్ములు కూడా ఉంటారు. వారు సమాజానికి పనికిరారు, కానీ హాని చేస్తుంటారు. మనిషి చేసిన పాపపుణ్యాలు నిరంతరం అతని వెన్నంటే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నంత వరకు అతడు చేసిన పాపపుణ్యాలు అతనిని వెన్నంటడమే కాక చనిపోయిన తరువాత కూడా పాపపుణ్యాలు వాసనల రూపంలో అతని వెంట వెడతాయి. కనుక మనిషి బ్రతికి ఉన్నా చనిపోయిన పాపపుణ్యాల నుండి తప్పించుకోలేడు. తగిన ఋతువులలో చెట్లు చిగురించి పుష్పించి కాయలు కాసి పండ్లుగా మారిన విధంగా మనిషి చేసిన పాపపుణ్యాలు తమ ఫలాలను, కష్ట సుఖాలను కలిగిస్తాయి. సాధారణంగా మానవులు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ధాన్యంలో తాలు మాదిరి అక్కడక్కడ దుర్మార్గులు ఉండి ఓర్పు వహించేవారిని, మంచి ప్రవర్తన కలవారిని చేతగాని వారిలా పరిగణిస్తారు. మంచివారు వారి మాటలు పట్టించుకొనక సన్మార్గంలో ప్రవర్తిస్తూ ఫలితంగా సుఖాన్ని పొందుతారు. కనుక ధర్మనందన, న్యాయ ధర్మాలు ఆచరించేవారు తప్పక ఫలితాన్ని పొందగలుగుతారు అని చెప్పాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, ఈ భూత సృష్టి ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది వివరించండి అని అడిగాడు. ధర్మనందన, ఈ విషయం ఇంతకు ముందు భృగు మహర్షి భరద్వాజునికి వివరించాడు. ఇప్పుడు నేను నీకు చెప్తాను. సర్వవ్యాపి, ఆది అంతం లేని విష్ణువు సృష్టి చేయ సంకల్పించి తన నుండి 1000వ వంతు భాగంతో అవ్యక్తం అనే పదార్థాన్ని సృష్టించాడు. అవ్యక్తము నుండి మహత్తత్వం అనే ప్రకృతి తత్వం పుట్టింది. ఆ ప్రకృతిలో నుండి ఒక పద్మం పుట్టింది. పద్మం నుండి బ్రహ్మ ఉద్భవించాడు. ఆ బ్రహ్మదేవుని సంకల్పంతో ఆకాశం ఉద్భవించింది. తరువాత ఆకాశం నుండి జలము ఉద్భవించింది. జలం నుండి అగ్ని ఉద్భవించింది. అగ్ని నుండి వాయువు ఉద్భవించింది. అగ్ని వాయువుల సమ్మిళితంగా భూమి పుట్టింది. పంచభూతములు బ్రహ్మ అందు ఉన్నాయి కనుక ఈ భూమి అంతా బ్రహ్మమే. కొండలు, పర్వతములు బ్రహ్మకు ఎముకలు. భూమి, మాంసము, సముద్రాలు, నదీ నదాలు బ్రహ్మదేవుని రక్తం. ఆకాశం బ్రహ్మ ఉదరం. వాయువు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అగ్ని అతని తేజస్సు. సూర్యచంద్రులు బ్రహ్మదేవుని కళ్ళు. ఊర్ధ్వలోకం బ్రహ్మ శిరస్సు. పాతాళం బ్రహ్మదేవుని పాదాలు. పాతాళం బ్రహ్మదేవుని పాదాలు. 4 దిక్కులు బ్రహ్మదేవుని 4 చేతులు. ఇలా అనంతుడైన విష్ణువు నుండి ఈ ప్రకృతి ఉద్భవించింది. అప్పుడు భరద్వాజుడు, పంచభూతములు రూపం ఏమిటి, వాటి పరిమాణం ఏమిటి అని అడిగాడు. అందుకు భృగువు, ఒక పదార్థం నుండి పుట్టిన పదార్థం ఆ పదార్థం పోలి ఉంటుంది.
అలాగే సర్వవ్యాపి అనంతుడైన విష్ణువు నుండి పుట్టిన ప్రకృతి పంచభూతములు విష్ణు స్వరూపంలాగే ఉండి అంతటా వ్యాపించి ఉంటాయి. చెట్టు నుండి చెట్టు, పక్షి నుండి పక్షి, జంతువు నుండి జంతువు పుడతాయి. అలాగే పుట్టిన సర్వము తాను దేని నుండి పుట్టాయో దాని స్వరూపంతో ఉండడం ప్రకృతి నియతి. అలాగే అనంతుడైన విష్ణువు నుండి పుట్టిన పంచభూతములు విష్ణువు వలనే సర్వత్రా వ్యాపించి ఉంటాయి అని భృగు మహర్షి చెప్పాడు. భరద్వాజుడు భృగు మహర్షి బ్రహ్మ పద్మము నుండి పుట్టాడు కదా అంటే బ్రహ్మ కంటే ముందే పుట్టిన పద్మాన్ని ఎవరు పుట్టించారు, ఎలా పుట్టింది అని అడిగాడు. భృగువు, భరద్వాజ, సర్వవ్యాపి అయిన విష్ణు మానస పుత్రుడు ఆద్యుడు. బ్రహ్మకు ఆసనంగా పద్మం పుట్టింది. అంతేకాని ఈ సృష్టిలో ముందు వెనుకలు లేవు. పద్మం అంటే మనం అనుకునే పద్మం కాదు. పద్మం అంటే భూమిపైన ఉన్న ఎత్తైన మేరు పర్వతం పద్మానికి కర్ణిక. పద్మము నుండి సమస్త చరాచర జగత్తు ఉద్భవించింది అని భృగువు చెప్పాడు. భరద్వాజుడు మహర్షి పంచభూతాలు దేని నుండి ఉద్భవించాయి, అవి 5 రూపాలుగా ఎలా మారాయి అని అడిగాడు. అప్పుడు భృగువు, భరద్వాజ, వాయువు నిరంతరం కదిలేది. చైతన్య రూపమైన ఆకాశం శబ్దస్వరూపం, నీకు ద్రవస్వరూపం. శబ్దస్వరూపం ఆకాశం, నీరు ద్రవస్వరూపం. అగ్ని వేడిమికి వెలుతురుకు ప్రతీక, భూమి ఘనస్వరూపమునకు ప్రతీక. వీటి 5 వలన సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిలో ఉన్నవి 2 జాతులు. ఒకటి స్థావరం అంటే స్థిరమైనవి, రెండవది జంగమములు అంటే జీవంతో కదిలేవి. భరద్వాజుడు మహర్షి పంచభూతములు ఎలా ప్రవర్తిస్తాయి అని అడిగాడు. అందుకు భృగువు, భరద్వాజ, కదలని వాటికి ప్రతీక అయిన చెట్టు పిడుగుపాటుకు అల్లాడుతుంది కనుక వృక్షాలకు వినికిడి శక్తి ఉన్నట్లే కదా. గాలికి అనుకూలంగా కదులుతుంది కనుక వృక్షం గాలిని గ్రహిస్తుంది. సూర్యరశ్మి ఉన్న వైపుగా పెరుగుతుంది కనుక వృక్షానికి వెలుతురును గ్రహించే శక్తి ఉంది. వేళ్లతో నీటిని గ్రహించిన వృక్షం అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది కనుక వృక్షాలకు నీరు తాగే గుణం ఉంది. వృక్షం సుగంధపూరితమైన పుష్పాలను పుష్పించి కాయలు పండ్లు ఇస్తుంది కనుక వృక్షానికి భూమికి ప్రతీక అయిన ఘ్రాణ శక్తి ఉంది. అలాగే కొండలు పర్వతాలలో కూడా పంచభూత లక్షణాలు ఉంటాయి. మిగిలిన కథాంశాన్ని